నమస్తే, వెల్కమ్ టు లియో ఓట్ వాయిస్ ఆఫ్ తెలుగు. సార్ నమస్తే. నమస్తే. సలహాదారులు వాస్తవం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఎవరైతే ఒక నలుగురు సలహాదారులను నియమించుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక చర్చ కింద మారింది. అంటే ఖచ్చితంగా వ్యత్యాసం అనేది మనం చూస్తూ వస్తుంటాం. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క సలహాదారులు ఎవరిని ఎంపిక చేసుకున్నారు, వారెవరు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకవైపు అయితే, అదేవిధంగా 2019 నుంచి 24 దాకా ఎన్ని వందల మంది సలహాదారులు ఉన్నారు, ఎన్ని కోట్లు వెచ్చించారు, వాళ్ళకు ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూసుకుంటారు. ఎందుకు సలహాదారులు నియమించుకుంటారు, అక్కడ కూటమి ప్రభుత్వం నియమించుకున్నటువంటి ఒక సలహాదారులు ఎవరు, అదేవిధంగా వైసీపీ నియమించుకున్న సలహాదారులు ఎవరు, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈ వారం ముఖ్య అంశం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ సలహాదారులుగా నలుగురు నియామకం. ఏది నలుగురు నిష్ణాతులు, నలుగురు 4 రంగాల్లో దార్శనికులు. ఇప్పుడు DRDO రంగం, డిఫెన్స్, రక్షణ రంగంలో మరి అనుభవజ్ఞుడైనటువంటి తెలుగు బిడ్డ ఎవరు, సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డిని ఇక్కడ ఏరోస్పేస్ తర్వాత దీనికి ఆయన్ని సలహాదారుగా తీసుకున్న విధానం ఏది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంతకుముందే ముఖ్యమంత్రిని సతీష్ రెడ్డి కలిసి ఒక 50 మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పిన ఉదంతం. అంటే హైదరాబాద్లో రక్షణ సంస్థలు అనేకం ఉన్నాయి. మనం విభజన తర్వాత వాటిని మనం కోల్పోయాం. వాటి వల్ల ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంటు మరి ఉద్యోగులు, అధికారులు, వాళ్ళ నుంచి పన్నులు, అట్లా ఆంధ్రప్రదేశ్లో నాగాయలంకలో ఏదో ఒక రక్షణ సంస్థ పెట్టాలని చూశారు. ప్రపోజల్స్ కేంద్రం దగ్గర అలాగే పెండింగ్ ఉన్నాయి. నాగాయలంక కృష్ణా జిల్లా. నెక్స్ట్ అనంతపురం జిల్లాలో ఒక రక్షణ సంస్థ పెట్టాలని, అటు హిందూపురంలో అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అసలు మనది శ్రీహరికోట, ఏది స్పేస్ లాంచింగ్ స్టేషన్. అసలు నీకు భారతదేశానికే గర్వకారణం మన నెల్లూరు జిల్లా. మనం విదేశాలకు కూడా స్పేస్ శాటిలైట్స్ని మనం పంపుతున్నాం, మన దేశం నుంచే కాకుండా. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి రక్షణ రంగ సంస్థలకి తీసుకురావడానికి, అదనపు పెట్టుబడులు తేవడానికి ఇవాళ కేంద్రం దగ్గర పెద్ద బడ్జెట్ ఉంది. నీకు దగ్గర 5-6 లక్షల కోట్ల బడ్జెట్ అదే ఏది రక్షణ శాఖ. అంటే ఇవాళ సతీష్ రెడ్డి, ఆయన పరిచయాలు, ఆయన అనుభవం ఆంధ్రప్రదేశ్కి అవసరమని ముఖ్యమంత్రి గ్రహించటం, ఆయన్ని మరి సలహాదారుగా నియమించుకోవటం. అదేవిధంగా సోమనాథ్, శ్రీధర్ ఫణిక్కర్ సోమనాథ్ ఏంటి, ఆయన ఇస్రో మాజీ చైర్మన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ స్పేస్ టెక్నాలజీకి ఆయన్ని మరి పెట్టుకున్నారు ఏంటి సలహాదారుగా. నిన్నటి నియామకం అంటే దేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డలు వీళ్ళంతా కూడా. ఏది ఇవాళ శ్రీధర్ ఫణిక్కర్ సోమనాథ్ మరి ఇక్కడ మన శ్రీహరికోట ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నదే. ఏది అసలు లాంచింగ్ కానీ, శాటిలైట్స్ పంపటం కానీ, అసలు ప్రధాని కూడా ఇక్కడికి వస్తారు. ఒక శాటిలైట్ పంపుతున్నారు అనుకున్నప్పుడు మనం చూసాం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి, ప్రధాని వాటిని దగ్గరుండి చేయటం. అదొక పెద్ద కోలాహలం అన్నమాట. ఇవాళ సోమనాథ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా, సతీష్ రెడ్డి సలహాదారుగా, లేదు ఆమె ఎవరు, సుచిత్ర ఎల్లా. అంటే ఎలా ఎంపిక చేసుకున్నారు ఈ నిష్ణాతుల్ని? ఇందాక తెలుగు ముద్దు బిడ్డలు అన్నది అదే అక్కడ. ఏది సతీష్ రెడ్డి, ఇప్పుడు సుచిత్ర ఎల్లా ఎవరు, ఆమె భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్లో ప్రపంచాన్ని కాపాడారు వీళ్ళు, వ్యాక్సిన్ తయారీ. సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా, వీళ్ళకి పద్మభూషణ్ పురస్కారం కూడా ఇచ్చింది సంయుక్తంగా, భార్యాభర్తలు ఇద్దరికి కూడా. ఈమెనే టీటీడీ బోర్డు మెంబర్గా కూడా మొన్న నియమించారు. ఇప్పుడు సుచిత్ర ఎల్లాని ఇటు హస్తకళల అభివృద్ధి సలహాదారుగా నియమించినప్పుడు ఆమె పర్సనల్ టేస్ట్, అది అభిరుచి, ఆ హస్తకళల అభివృద్ధికి ఆమె దోహదపడటం సరే, అసలు బయోటెక్ రంగానికి కూడా అభివృద్ధికి దోహదపడే సలహాదారుగా మనం చూడాలి. ఎందుకంటే మనం చూసాం ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నీకు జినోమ్ వ్యాలీ పెట్టారు. అంటే అప్పుడు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబరాబాద్, సైబర్ టవర్స్, హైటెక్ సిటీ అదొక అధ్యాయం. బీటీ ఇది ఏంటి, బయోటెక్నాలజీ, నీకు ఫార్మా రంగం అభివృద్ధి చెందటము, దాంతోపాటు లైఫ్ సైన్సెస్ కంపెనీస్. ఆయన పెట్టినటువంటి ఆ జినోమ్ వ్యాలీ ఇవాళ ఇక్కడ పెద్ద ఫార్మా హబ్గా, కరోనా వ్యాక్సిన్ సిటీగా హైదరాబాద్ మారిన విధానం. 70 దేశాలకు ఇక్కడి నుంచే వ్యాక్సిన్ ఎగుమతి. ఇప్పుడు అక్కడ జినోమ్ వ్యాలీలో ఇప్పుడు దగ్గర 15,000 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే అసలు నీకు లైఫ్ సైన్సెస్ కంపెనీలు అనేకం అక్కడ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మనకి ఇక్కడ మెడ్టెక్ జోన్
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో. ఇప్పుడు ఆ మెట్టెక్ జోన్కి ఇవాళ మన కరోనాలో కూడా అక్కడ అనేక ఎక్విప్మెంట్ తయారైంది. ఇది మెట్టెక్ జోనే మనకు అక్కడ కాపాడింది కూడా. ఆ జితేంద్ర అక్కడ సలహాదారుగా గతంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు దానికి సీఈఓగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా బయోటెక్ అభివృద్ధికి సుచిత్ర ఎలా దోహదపడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనమాట. ఇప్పుడు కేపీసీ గాంధీని నియమించారు, ఫోరెన్సిక్ సైన్స్. కేపీసీ గాంధీ అనగానే ఫోరెన్సిక్ సైన్స్ అనమాట. గతంలో 2014-19 మధ్య కూడా ఆయన సలహాదారుగా పనిచేశారు. ఇది ఆయన ఐజీగా కూడా ఉండేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి. 4 రాష్ట్రాలకు ఆయన సలహాదారుగా ఉన్నారు. ఈ ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఇంకా 4 రాష్ట్రాలకు కూడా. ఆయన ఏంటి, వీళ్ళంతా తెలుగు జాతి ముద్దు బిడ్డలు అంటోంది. అందుకే ఇప్పుడు కేపీసీ గాంధీ ఇక్కడ హైదరాబాద్లో ట్రూత్ ల్యాబ్స్ అని ఒకటి నడుపుతారు. ఇవాళ ఫోరెన్సిక్ రంగం ఏంటి, నేరాలని ఎలా అది దాని ద్వారా మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారం మనం చూసాం. వివేక హత్య కేసు, గూగుల్ టేక్అవుట్స్, ఏది అటు టెక్నికల్గా కానీ ఇటు ఈ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు. వీటన్నిటికీ కూడా ఇవాళ ఫోరెన్సిక్ మరి ల్యాబ్ ఒకటి రాబోతుంది. అమరావతిలో కూడా అతిపెద్ద ల్యాబ్ ఫోరెన్సిక్ సైన్స్ అన్నమాట. అంటే భవిష్యత్తులో ఈ నేరాలను అడ్డుకోవాలన్నా, లేకపోతే ఇంకా సాంకేతిక రంగంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ వాటిని ఆపాలన్నా దీనికి ఉపయోగపడటానికి ఆయన్ని సలహాదారుగా నియమించటం. అసలు ఈ నలుగురికి ముందు ఒక సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారికి, ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏమైంది, జగమెరిగిన ఇదను కదా, ఏది ఆయన ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి మరి సలహాదారుగా తీసుకోవటము, ఈ స్టూడెంట్స్లో ఈ వాల్యూస్, ఈ ఎథిక్స్, ఆ నైతిక వర్తనకి పెంపుదల కోసం ఆయన పెట్టుకోవటం. ఒకవైపు విద్యాశాఖ మంత్రిగా లోకేష్, స్టాన్ఫోర్డ్లో మరి విద్యాధికుడు, మరి చాగంటి సోమయాజులు గారిని సలహాదారుగా తీసుకోవడం, దానికి ఆయన అంగీకరించడం గొప్ప విషయం. గతంలో అంగీకరించలేదు. అట్లాంటిది ఇప్పుడు ఏంటి, ఆయన కొన్ని పుస్తకాలు కూడా ఆయన్నే ప్రచురించమన్నారు. కొన్ని కథలు, కొన్ని ఇవి కూడా ఏంటి దానికి సంబంధించి పిల్లల్లో మొరల్ వాల్యూస్ పెంపొందించడం కోసం ఇప్పుడు అవసరం యువతకి. ఎందుకంటే పెడదారి పట్టిన యువత ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక పెనుముప్పుగా మారింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది, అసలు విపరీతంగా నేరాలు, ఘోరాలు, గంజాయి మాఫియా, ఇవాళ బ్లేడ్ బ్యాచ్ అని, చెడ్డీ బ్యాచ్ అని, అసలు రౌడీలు, గుండాలు, అసలు ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చిన పరిస్థితుల్లో ఒక తరం నష్టపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఒక తరం అధికారం ఇవ్వడం వల్ల ఒక తరమే నాశనం అయిపోయింది యువత అన్నమాట. ఇప్పుడు యువతరానికి మళ్ళా అపూర్వపు పటుత్వము, మరి నైతిక విలువలు, ఒక పటిష్టమైనటువంటి భావి పౌరులు తయారవ్వాలంటే, ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు భావితరాల పైన ఉందన్నమాట. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇవాళ దీన్ని ఆహ్వానించాలా, అభినందించాలా. వీళ్ళెవరికి అసలు జీతాల మీద పనిచేసేవాళ్ళు కాదు, ప్రభుత్వ ధనం కోరేవాళ్ళు కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి సలహాదారులు మనం చూసాం. జనం అదే పోలిక, జనం అదే బేరీజు వేసుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే డిస్కస్ చేస్తున్నారు సార్. మీరు చెప్పినట్టుగా ఏపీ సంబంధించి తెలుగు ముద్దుబిడ్డలతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు సంబంధించి కూడా ఇప్పుడు మనకి చూస్తున్నాం. వాళ్ళే ఇప్పుడు మనకి ఏమంటారు అనమాట, సలహాదారులుగా రాబోతున్నారన్న సంగతి. కానీ గతంలో చూసుకుంటే జగన్కి సంబంధించి దాదాపు 89 మంది సలహాదారులు పెట్టారని చెప్పి కోట్లలో రూపాయలు ఓన్లీ సకల శాఖ మంత్రి అయినటువంటి ఒక సకల శాఖ సలహాదారు, ఇంకా చెప్పుకోవాలంటే చాలా పెద్ద టైటిలే వస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించే ఎందుకంటే మిగతా 89 మందిలో 88 మంది ఎవరికి తెలియదు. సో మొత్తానికి వీళ్ళ జీతభత్యాల గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే దగ్గర ఒక 750 కోట్లు వీళ్ళ జీతభత్యాలకే ఉపయోగించారంటే ఆ డబ్బుతో ఒక ఎత్తిపోతల పథకం వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గతంలో పట్టిసీమను ఎగతాళి చేసేవాడు. 1300 కోట్లు దానికి దండగ చేశాడు చంద్రబాబు అని. ఆ పట్టిసీమ 1300 కోట్లు పెడితే 40,000 కోట్ల సంపద రైతులకు వచ్చింది. అవును. అంటే జూన్లోనే గోదావరి నీళ్ళని పట్టిసీమ ద్వారా కృష్ణాకి తీసుకొచ్చి తుఫాన్ల బారి నుంచి పంటను కాపాడుకోగలిగారు. 4 ఏళ్ళు 40,000 కోట్ల సంపద అన్నమాట రైతులకి దానివల్ల. అదే ఇప్పుడు ఇతను ఈ 750 కోట్లు ఈ సలహాదారులకి జీతాలు,
నాదెండ్ల మనోహర్ పెద్ద లిస్ట్ వదిలాడు. ఏది 89 సలహాదారులు, మీరు అన్నట్టుగా ఈ 89 మంది సలహాదారులకి ఇంత జీతాలు ఖర్చు పెట్టారంటూ సజ్జల రామకృష్ణారెడ్డికే 140 కోట్లు ఖర్చు పెట్టారంట. అంటే ఆయన జీతాలు కావచ్చు, ఆయన పేషీ కావచ్చు, ఆయన కింద పనిచేసిన వాళ్ళకి ఇచ్చిన జీతాలు కావచ్చు, అతని ట్రావెలింగ్ అలవెన్సెస్, అతని లగ్జరీ మొత్తం అంతా. అంటే ఒక్కొక్క సలహాదారు 5 లక్షల జీతం, 3 లక్షల జీతం. ఇప్పుడు మీరు అన్నారు సకల శాఖ మంత్రి, హైకోర్టు ఫైర్ అయింది. ఆయన ఎవరో జస్టిస్ భట్టు దేవానంద్ ఏమన్నారు, అసలు ఈ సలహాదారులు రాజశేఖర రెడ్డి ఏదో బిగిన్ చేశాడు, కేవీపీ రామచంద్రరావుని పెట్టుకున్నారు, ఆయన ఆత్మ, ఆయన ఫ్రెండ్. ఆయన అసలు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టేవాడు కాదు, ఒకే ఒకసారి పెట్టాడు. అది కూడా ఆయన చచ్చిపోయినప్పుడు. ఏది ఆ క్యాడర్ అంతా డిమోరలైజ్ కాకుండా ఉండటం కోసం ప్రెస్ మీట్ ముందుకు వచ్చాడు. ఇతనేంటి ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఈ సజ్జల ప్రెస్ మీట్లు పెట్టడం, తెలుగుదేశాన్ని తిట్టడం, చంద్రబాబుని తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, జనసేన, బీజేపీ. అంటే ఇతను ప్రతిపక్షాలను తిట్టడానికి కాదు కదా ప్రభుత్వ సలహాదారు, సకల శాఖ మంత్రి అన్న చెడ్డ పేరు. ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టాడు? అన్ని మంత్రిత్వ శాఖల ప్రెస్ మీట్లు ఇతను పెడతాడు. అంటే డిఫాక్టో సీఎంగా ఆ రోజు సజ్జల. ఇప్పుడు కసిరెడ్డి రాజు, నిన్న కూడా విజయసాయి రెడ్డితో మాట్లాడు, అతను ఒక సలహాదారు, ఐటీ సలహాదారుగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పెట్టుకుని అతను చేసిన పని ఏంటి? ముడుపులు, లిక్కర్ మాఫియా. ఇప్పుడు కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు, చెప్పేశాడు. అది చెప్పింది ఎవరు? విజయసాయి రెడ్డి. అంటే రోజుకి 2 కోట్లు చొప్పున 7 డిస్టిలరీల దగ్గర నుంచి వాళ్ళకి 63% ఆర్డర్స్ ఇచ్చేటట్టు నెలకే 60 కోట్లు, 60 నెలల్లో 3113 కోట్లు ముడుపులు ఇవి ఇతను వసూలు చేశాడని అదొక 7 అంచెల వ్యవస్థ. ఏదో మనీ హ్యాండ్లర్స్, లేకపోతే పెడ్లర్స్, లేకపోతే కోఆర్డినేటర్స్, డిస్టిలరీ ప్రతినిధి. 5వ అంచెలో ఇతనంట కసిరెడ్డి రాజు, 6వ అంచెలో పెద్ద మంత్రి కొడుకు అంట, అదే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నట్టుగా. ఇక బిగ్ బాస్ 7వ అంచె. ఇట్లా ఈ లంచాలు 7 అంచెల వ్యవస్థ. అంటే ఇందుక సలహాదారులు అన్న దీంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి సలహాదారులుగా నియమించిన వాళ్ళు కోడికత్తి వైద్యం చేసిన డాక్టరా, లేకపోతే ఆయనకు స్పీచ్లు రాసి ఇచ్చేవాడు ఒక సలహాదారు మన కృష్ణమోహన్ జీవీడి, లేకపోతే ఆయన పర్యటనలు చూసేవాడు, అంటే రూట్ మ్యాప్ ఇచ్చేవాడు ఒక సలహాదారుగా. ఇట్లా అతను సలహాదారులు అంటే ఏంటి? అసలు ఈ 89 మంది సలహాదారులు జగన్కి ఒక మంచి సలహా ఇచ్చారా? అసలు వాళ్ళ సలహాలు తీసుకునే స్థితిలో జగన్ ఉన్నాడా? ఇప్పుడు 3 రాజధానుల సలహా ఎవరిచ్చారు? అంటే జగన్ సలహాదారులకు, ఇప్పుడు చంద్రబాబు సలహాదారులకు ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. అదే కాదు, అతను వైస్ ఛాన్సలర్లుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇప్పుడు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా, మరి చంద్రబాబు సీఎంగా ఎలాంటి వైస్ ఛాన్సలర్లను నియమించారు. ఇప్పుడు 9 మంది వైస్ ఛాన్సలర్లని ఇప్పుడు ఈ 9 నెలల్లో నియమించారు. 3 బీసీ అంట, మరి ఒక కాపు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, 2 కమ్మాయేమో పెట్టినట్టున్నారు. అంటే సామాజిక న్యాయం. అసలు ఒక ఎరుకల్ల మహిళ ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ, ఆమెని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీగా దేనికో ఆమెని వైస్ ఛాన్సలర్గా పెట్టారు. అంటే ఎస్టీ మహిళ, 23 ఏళ్ల అనుభవం ఉన్న ప్రసన్నశ్రీ. అట్లాగే 22 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి సుధ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి. ఇప్పుడు హైదరాబాద్ ఉస్మానియాలో, ఖరగ్పూర్లో, మొత్తం అసలు ఢిల్లీలో నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లు వాళ్ళు దరఖాస్తులు చేసుకోవటం, వాటిని ఫిల్టరేషన్ చేయటం, వాటి నుంచి సెలెక్ట్ చేసుకోవటం. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసిన అతన్ని వీసీగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే రాజశేఖర్ బాబు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం కావాలని తీసుకున్న విధానం. ఇప్పుడు వరంగల్ నిట్లో ప్రొఫెసర్గా చేసినటువంటి వాళ్ళని ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగా కానీ, లేకపోతే నన్నయ్య యూనివర్సిటీకి వీసీగా కానీ, అది ఏంటంటే ఎంపిక, సెలక్షన్. ఇప్పుడు ఎలా జరిగింది, గతంలో ఎలా జరిగింది? గతంలో ఏంటి, మొత్తం నరసింహారెడ్డి ఒకదానికి, రామచంద్రారెడ్డి ఒకదానికి, శ్రీనాథ్ రెడ్డి ఒకదానికి, వెంకటరామరెడ్డి ఒకదానికి, సామాజిక న్యాయం. అంటే చివరికి వైస్ ఛాన్సలర్లుగా కూడా మీరు ఈ విధంగా రుద్దారంటే, అంటే వాళ్ళు ఒకటి
ఆ వైస్ ఛాన్సలర్ జగన్మోహన్ రెడ్డి నియమించిన వాళ్ళంతా విశ్వవిద్యాలయాల్లో రాజశేఖర రెడ్డి విగ్రహాలు నెలకొల్పటం. రాజశేఖర రెడ్డి ఇక్కడ చదివాడా? ఆయన ఇక్కడ ఏదైనా విశ్వవిద్యాలయాల్లో చదివితే సరే సీఎం అయ్యారు, చదివారు, ఆయన విగ్రహం పెట్టారని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో, దానికి ఆయన పేరు పెట్టారంటే ఆయన ఆ ప్రాంతంలో పుట్టాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఒక పెను సంస్కరణలని తెచ్చాడు, సంక్షేమ పథకాలకి ఆద్యుడు, తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిన వాడుగా అసలు అతను చరితార్థుడు కదా. రాజశేఖర రెడ్డి విగ్రహాలు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో పెడతారా? గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో పెడతారా? ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టాల్సిన విగ్రహాలు ఎవరివి? సర్వేపల్లి రాధాకృష్ణను పెట్టామంటే ఆయన దానికి వీసీగా చేశారు. టీచర్స్ డే ఆయన పుట్టినరోజును మనం జరుపుకుంటాం. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా చేసిన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్. అసలు ఆయన వెళ్తుంటే ఆయన్ని విద్యార్థులే బండెక్కిచ్చి పల్లకీలాగా లాక్కుని వెళ్ళారు, వాళ్లే గుర్రాల్లాగా. అంటే విద్యా సంస్థలని, విశ్వవిద్యాలయాలని జగన్మోహన్ రెడ్డి ఎంత కలుషితం చేశాడు. అరే ఆ ప్రసాద్ రెడ్డి అనేవాడు ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా విజయసాయి రెడ్డి అమటబడి తిరగటం. ఎమ్మెల్సీ ఎన్నికలేదో వస్తే ఇతనికి ఏంటి సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించమని ఆయన అసలు ఆ గ్రాడ్యుయేట్స్ అందరితో మీటింగులకు వెళ్ళటం. అంటే సబ్ రిజిస్ట్రార్, అది రిజిస్ట్రార్లుగా కూడా, ఏది యూనివర్సిటీ రిజిస్ట్రార్లుగా కూడా తప్పుడు నియామకాలు. జగన్ బంధువుని ఒక యూనివర్సిటీ రిజిస్ట్రార్గా, అతను ఎవరు, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, అనర్హుడు. అర్హతలు లేని వాడిని ప్రమోషన్లు ఇప్పించుకుని ఎలా చేస్తారు? పెద్దిరెడ్డి చెప్పాడని శ్రీనాథరెడ్డిని ఎస్వి యూనివర్సిటీ వీసీగా పెడతారు. వీళ్ళేంటి, వీసీలు అయిన తర్వాత అందులో పోస్టులు అమ్ముకోవటం, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పోస్టులు. పెద్దిరెడ్డి చెప్పాడని ఒక 80 మందికి పోస్టులు ఇచ్చి పారేస్తారు. లేకపోతే అతనెవరు, ఎంపీ కడప అవినాష్ రెడ్డి సిఫారసు చేశాడని 48 మందికి పోస్టులు ఇస్తారు. అంటే ఎలా కాంట్రాక్ట్ పోస్టులు, అవుట్సోర్సింగ్ పోస్టులు వీళ్ళు అమ్ముకున్నారు. జనంలో చర్చ. అవును, ఇక్కడ ఏపీలో కూడా ఒక చర్చ నడుస్తుంది సార్. ఏదైతే జగన్ రెడ్డికి సంబంధించిన బంధువులకి వీసీగా ఏదైతే నియామకం ఇస్తూ వారి బంధువు అంట ఖచ్చితంగా నీకు వచ్చే జీతభత్యాల్లో ఇంత నువ్వు తీసుకొని ఇంత మాకు ఇవ్వాలి అని మాట్లాడుకొని ముందు వేయడం కావచ్చు. ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే భారతిరెడ్డిని జగన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం చూసుకుంటే దాదాపు వారి ఫైర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడం అసలుకి ఎలా సాధ్యం అవుతుంది? ఇంత ఘోరాతి ఘోరాలని ఎలా తీసుకొస్తారంట? అది దారుణం కదా. ఏది, జగన్మోహన్ రెడ్డి బావమరిదిని ఒకదానికి పెట్టడం, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి వదిన ఒకదానికి వీసీ చేయడం. అంటే ఇప్పుడు మీరు పంచుకోవటానిక మిగతా వాళ్ళంతా నాశనం అయిపోవాలా? ప్రతిభకు కాదా మీరు పట్టం కట్టాల్సింది? దీన్నే సామాజిక న్యాయం అంటారు సార్. ఏది సామాజిక? జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అదే కాదు. జనం అందుకే కదా ఇవాళ మాకు నువ్వు వద్దు, నీ పార్టీ వద్దని కదా 151 సీట్లలో గెలిపించిన ప్రజలే నేలకేసి కొట్టారు. కారణం ఇదే అన్నమాట. దీనివల్లే ఇప్పుడు ఉన్నత విద్యా మండలి చైర్మన్గా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టాడు? హేమచంద్రారెడ్డి. ఎక్కడున్నాడు హేమచంద్రారెడ్డి? రిజల్ట్ వచ్చిన రోజు జంప్. అసలు ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయలేదు, ఫైళ్లు దగ్ధం ఉన్నత విద్యా మండలిలో. అంటే ఎన్ని వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వాళ్ళే యాప్స్ క్రియేట్ చేయటం, ఏది విద్యార్థులకు యూనివర్సిటీ సమాచారం పంపడానికి ఈ యాప్ పెడుతున్నామంటాం. ఆ యాప్ పేరు మీద కోట్లు బిల్లులు చేసుకోవటం. అసలు అధికారులు మేసేశారు, వీసీలు మేసేశారు. ఒక మహామేత. ఏది, అరే ఇప్పుడు ఏది, ఏనుగులు గనక పంట చేలు మీద పడి కుప్పంలో అటు శ్రీకాకుళంలో ఎట్లా ధ్వంసం చేశాయో, ఒక మంచి ఏపుగా ఎదిగిన పంట చేనుని ఈ రోగ్ ఎలిఫెంట్స్ మొత్తం ధ్వంసం చేశాయి. తిన్నంత తిన్నాయి, ధ్వంసం చేసినంత ధ్వంసం చేశాయి. మరి ఈ జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. ఏది, ఈ మొత్తం నరికివేత మరి పునర్నిర్మాణం చూడాలి ఏ స్థాయికి వస్తుందో. సో చూద్దాం సార్. మొత్తానికి ఈరోజు వాయిస్ ఆఫ్ తెలుగు కావచ్చు, వాయిస్ ఆఫ్ ద వీక్ ఈ వారం చర్చించుకునేటువంటి చర్చలు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా మీరు విశ్లేషించారు. సో నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.